మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివారం అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరవుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి సంవత్సరపు చివరిలో మాసంలో ఎలాంటి విధులను పాటించాలి, ఎలాంటి యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. వీలైనంత ఖర్చులను నివారించుకోండి, ఆదాయాన్ని పెంచే మార్గాలకు ప్రయత్నం చేయండి. కనుక ధనపరమైన చిక్కులు ఉండవు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమకేతు రేపు ఏం జరగబోతుందో మీకు ముందే తెలుసు. కాకపోతే వాటిని విజయ పతాకాల వైపు నడిపించడానికి మీరు ప్రణాళికలు రచించారా? మిమ్మల్ని మించే అదృష్టవంతులు ఎవరూ లేరు అని చెప్పి గమనించాలి. లేకపోతే సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలం ఇబ్బంది కాలంగా గుర్తించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం అంటే ఉద్యోగం రావాలని, ప్రభుత్వ ఉద్యోగంలో సాధించాలని, ప్రమోషన్స్ రావాలని, దయచేసి లంచాలని, అదర్స్ అయిన కార్యక్రమాలని అనైతికంగా సంపాదించాలి అనేటువంటి దానికన్నా కూడా ధర్మ మార్గమైన విజయం కావాలి, ఆధ్యాత్మికమైన శక్తి సంపాదించాలి, అనేక మందికి మీరు ఆదర్శంగా ఉండాలి అని మీ కోరిక నెరవేరాలి అన్నట్టయితే మీరు ప్రశాంత జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. అలాగనే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నము, ప్రేమికుల మధ్య సయోధ్య, బంగారు ఆభరణాలు, అలాగనే గృహాలు, భూములు, విలువైన వస్తువులు మీకు అదృష్టానికి ఆనందానికి మిథున రాశి వారే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. వ్యయంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పెద్దవారి యొక్క మాటలు, సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో సత్ప్రవర్తననే మన విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ యొక్క కాళభైరవాష్టమి సందర్భంగా అలాగే సంవత్సరపు చివరి మాసం అవ్వడం వలన మీరు ఏం చేయగలగాలి అన్నట్లయితే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ముగ్గును తెచ్చి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఆ ఆకుపచ్చపైనటువంటి వాటిపైన ఈ యొక్క దీపాన్ని పెట్టి పూజా కార్యక్రమాలు చేయించుకొని పెసర్లతో దిష్టి తీసుకొని దానము చేయడం వలన మీకు మంచి బుద్ధి, మంచి జ్ఞానము, ధనాకర్షణ
మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.